ఆయన ప్రకటించిన వార్త ఏ వార్తను మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా దేవుని యొక్క వార్తని పరిశుద్ధుడైన మత్తయి రాసిన వార్త 4వ అధ్యాయం 17వ వచనం. 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది గనుక వారు మనసు పొందుడి, చుక్కుడి చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టి. ఈ మాట చూసినప్పుడు యేసు కూడా ఎందుకు ఈ మాట చెప్పబడుతుందంటే, ఆయన 40 సంవత్సరాలు అంటే 40 దినములు ఉపవాసం ఉండి సాతాను చేత శోధింపబడి మత్తయి సువార్త 4:10 ఆయన యొక్క దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. అంతకు ముందే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం ఆయన కన్నా ముందు యోహాను వచ్చినట్టుగా చూస్తున్నాం. కానీ ఈ మాటల బట్టి మనం చూసినప్పుడు చూడండి, మార్కు సువార్తలో అదే మాట ఏమని చెప్పబడుతుందో మార్కు సువార్త మనం చదువుకునే ఈ మాట చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 14. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారుమనసు పొంది సువార్తను ప్రకటించుడి చెప్పుచు గలిలయకు వచ్చెను. సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త. దేవుని సువార్త సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు. దేవుని వార్త అది మీకు ఎక్కడ చూడండి. ఇక్కడ 2వ 15వ వచనం మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించు. దేవుని సువార్తను ప్రకటించు. గలిలయకు వచ్చి ఎవరు వచ్చింది? యేసు ప్రభు. దేవుని సువార్త. యేసు ప్రభు ఎందుకు అవ్వాలన్నాడంటే తన మహిమను వదులుకున్నాడు. అందుకంటే ఈ మాట చెప్తుంది యోహాను మత్తయి సువార్తలో ఇదే మాట చెప్పాడు. ఇక్కడ ఈయన మారు మనసు పొందు అని ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, ఇది మనకు నేరుగా అర్థం కావాలంటే మనం తిరిగి ఆదికాండంలో 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ. ఈ మాటను బట్టి మనం చూసినప్పుడు జీవాత్మ ఎప్పుడైతే వచ్చిన తానే దేవుడు నేల మట్టితో తీసుకుని తన బొమ్మను చేసి తనలోని దేవునిలోని జీవాత్మను ఆ బొమ్మలోని విడుదల జీవాత్మ జీవము ఆత్మ కలిసినప్పుడైన జీవాత్మ. మొట్టమొదటిగా ఆత్మ ఎవరు చూశాడు? దేవుని దేవుడు ఎవరు చూశాడు? ఆదాముని చూశాడు.
ఎవరు చూశాడంటే దేవుడు చూశాడు. దేవుడిని ఎవరు చూశాడు? ఆదాము చూశాడు. ఎందుకు ఆదాము చూశాడు అంటే దేవుడు తన స్వరూపము చేస్తున్నాడు కనుక అలా ఉన్నాడా లేదా చూస్తున్నాడు. ఏమంటాడు చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ మొదటి అధ్యాయంలో 26 దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున చేయడు. ఇక్కడ 22 దేవుడు తన స్వరూపమందు అంటే దేవుని స్వరూపంలో ఆదాము ఉన్నాడా లేడా అనేది చూస్తే ఈక్వల్గా ఉన్నారు. ఎవరు? ఆదాము, దేవుడు. ఫస్ట్ ఆ జీవాయువు ఎప్పుడైతే ఆదాముని గురించి ప్రాణం వచ్చిందో, జీవవాయువు వచ్చుగానే ఆదాము డైరెక్ట్గా దేవుడు చూసినాడు. దేవుడు ఆదాము చూశాడు. ఆదాము చూసిన తర్వాత సమానత్వం శైలిలో జరుగుతుంది. ఎలా ఉన్నారు? సమానత్వంలో ఎవరు? ఆదాము అనే ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. కానీ దేవుడు తన స్వరూపము చేస్తున్నప్పుడు చూశాడు, అయ్యో నా కుమారుడు బాగా ఉందని ఆదాము సంతోషించాడు. అందును బట్టి అక్కడ దావీదు రాసిన కీర్తన గ్రంథంలో 8వ అధ్యాయంలో 5వ వచనంలో మాట్లాడాడు. ఏమంటే దేవుడి కన్నా వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నాను. అంటే దేవుడితో సమానత్వం కలిగిన వాడి దేవుడు మనగా ఆదాము చూసినప్పుడు, ఆదాము దేవుడు చూసినప్పుడు వారిద్దరూ ఒకరికొకరు చూసుకుంటున్నారు. అప్పుడు భూమి మీద ఎవరు లేరు, ఎవరైనా ఉన్నారంటే భూమికి ఎవరు లేరు. అప్పుడు ఈ ఆదాము దేవుడితో, దేవుడు ఆదాముతో ఇద్దరి సహవాసం కలిగి ఉన్నారు. అయితే ఒక దినమందు ఆదాము ప్రవచించాడు. ఎవరు? దేవుడు ఏమంటాడంటే ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని దేవుడు అధికారం నిరూపించాడు. అన్ని జగత్తున్న తర్వాత ఆదాము వాటికి వచ్చాడు అని ఈయన తన మనసులో ఎప్పుడైతే కలిగిందో అప్పుడే ఆయన చూసి తన దారిలో కలగలిసి ఆయన పక్కన తీసి ఆదాము కలగలిసి ఒకే పదవులు బాగానే ఉంది, బాగానే ఉంది. అప్పుడు దేవుడి తన ప్రేమలో ప్రేమించిన ఆదాము అప్పుడు మీరు ఇదిలో ఈ ఏదేదో ఉండే పంటలన్నీ మీరు తినండి, కానీ ఆ నక్క కడుపులో మధ్యలో ఉన్న చెట్టుకోవడం వాళ్ళు తినాలని చెప్పారు. కానీ ఆ మాటలు చెప్పిన తర్వాత ఆదామే తన హృదయం యొక్క దేవుడు కాదు, ఈ అవమానము సాధారణ మాటలు పడినప్పుడు అది నిజమా అనే మాట ఇప్పటికీ అదే అబద్ధం జరుగుతుంది. అందుబట్టినప్పుడు మూడో అధ్యాయంలో ఇక్కడ 3వ లైన్లో ఇది నిజమా అన్నది. ఏమన్నది? 3వ అధ్యాయం 3వ లైన్లో ఇది నిజమా అన్నది. ఎవరండి? ఆ మాట ఎంతవరకు మానవుడు అబద్ధంలోనే అబద్ధం మాట్లాడు. సరే, ఆ విధంగా ఉన్నప్పుడు తినవద్దని చెప్పిన పండు దేవుడు సమయాన్ని లేని చూసి వాటిని తిరుగుతూ ఉన్నప్పుడు ఆమె ఏంటంటే ఆ పండుని ఆదాము వచ్చింది, ఆదాము ఆ పండు. అప్పుడు రోజు సదములో వచ్చి ఆదాము దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దినంలో వచ్చి ఆదామాన్ని వాడు ఎక్కడ ఉన్నారు, వాడు ఎక్కడ ఉన్నారంటే చూడండి ఇక్కడ 3వ అధ్యాయం 10వ వచనంలో అందువలన నేను నోటలో నీ స్వరం విన్నప్పుడు ఏమంట దిగంబరిగా ఉంది అని నేను భయపడి
కాలు కొట్టిన చెప్పాడు. అందుకు నీవు దిగంబరుడని నీకు తెలిపిన వాడు భూమి మీద మనిషి లేడు కదా. భూమి మీద మనిషి లేడు, ఎవరు లేరు. కానీ నువ్వు దిగంబరి వాడి నీకు చెప్పిన వాడు అంటే ఈయన కూడా నేను పడుతున్నా అని అక్కడ అంటారు. అయితే వాడు ఎప్పుడైతే ఎన్నగూడని పండుగ తిన్న తర్వాత ఆదాము ఏం కోరుకున్నాడు? దేవుడితో రోజు చూసేవాడు, దేవుని ముఖదర్శనం చూసేవాడు, దేవుని స్వరూపం కలిగిన ఆదాము ఆ పండు తిన్న తర్వాత ఏం కోరుకున్నాడు? మహిమను కోరుకున్నాడు. దేవుని ఏమవుతున్నాడు? మహిమను కోరుకున్నాడు. ఎప్పుడైతే తన మహిమను కోరుకుంటున్నాడో దేవుని మహిమతో ఉన్నవాడు ఆదాము అంటే దేవునికి ఆదాముకు వెడగాని దూరం అవుతుంది. రోజు సంధ్యవేళలో ఆదాము దేవునితో మాట్లాడేవాడు. తన మహిమను ఎప్పుడైతే కోరుకుంటున్నాడో దేవుడు ఏమన్నాడు? ఇక్కడ మీరు ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన ఎంతగానో ప్రేమించి తన స్వరూపముతో ఆదాము చేస్తున్న దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడైన ఆయన నా మాట తిరస్కరించారు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక నీవు తినకూడని నేను చెప్పిన తినకూడని చెప్పినప్పుడు తిన్నప్పుడుగా ఇప్పుడు నీవు ఇంక మీద ఏదో కూడా లేక వేయిపోవాలన్నాడు. వేయిపోవాల తర్వాత ఏమో చెప్పాడక్కడ 3:19 ఆది 3:19 నీవు నేలను తిరిగి చేయకూడదు, నీ ముఖము చెమట కాచి ఆహారం తిరుగు ఏదైనా నేలకు నీవు తీయబడితే నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతూ అన్నాడు. ఎవరిని? ఎవరన్నారు? దేవుడు. ఎందుకన్నాడంటే ఆయన మహిమను కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే తన మహిమను కోరుకుంటున్నాడో నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు, వెయ్యి మాత్రం సేద్యం చేసుకుని కష్టం చేసుకుని అన్నాడు కదా, నీకు సూచన పోగొట్టిందానికి ఏమి లేదని చెప్పి తోటలో వాటి ఎడబడిన తర్వాత వేయి. అప్పుడు దేవుడు అయ్యో నా ప్రియమైన కుమారుడు నేను సాయంత్రం చూసి మాట్లాడుకుంటే నా స్వరూపంతో కూడా నేను ఇప్పుడు నేను ఉన్న ఈ మహిమలో నన్ను పిలిపితే నేను పిలిచినప్పుడు నా దగ్గర ఆనందంలో ఉన్నాడు. ఎందుకంటే దేవుడిని ఎవరు చూడలేదు. ఎవరు చూస్తున్నది? యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ చెప్పబడుతుంది. యోహాను సువార్త మొదటి అధ్యాయం ఆయన దేవుని యొక్క మాటను బట్టి దేవుని బైబిల్లో ఉన్నవాడుగా చెప్పవచ్చు. ఎవడును దేవుని చూడలేడు. తండ్రిలో ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరుస్తుంటే దేవుని చూడలేని స్థితికి దిగడాడు. ఎవరు? దేవుని చూడలేని స్థితికి దిగడాడు. ఎవరు? ఆదాము. ఎప్పుడైతే దేవుని చూడలేని స్థితిలో ఉండి ఆదాము దిగడాడో ఆయన చూపు అంతా ఎదిగిపోయినాడు. ఎవరు? దేవుడు. అందువల్ల వాళ్ళందరికీ పెద్ద వేడాలి. అయితే ఇతను తెచ్చిన పాపాన్ని పట్టిన బయటకు వచ్చి ఇతను చెప్పిన పాపాన్ని తిరస్కరించడం ఇతను కథ చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఉద్దేశించి ఉన్నాడు. దేవుడు మాత్రం అయ్యో నా కుమారుడు పోగొట్టుకునే నేను ఎట్లా చేయాలా? నేను ఈ సంపాదించిన సంపద, ఈ పరలోకం యొక్క రాజ్యం నా పిల్లలకు నిర్మించి పెడితే నాకు ఈ ఆధారం ఎడబాడే దూరం ఎలా
ఎందుకోసం వచ్చినాడంటే మహిమగల వస్త్రాన్ని పోగొట్టుకున్నాం మనము ఆదాము, మహిమగల వస్త్రాన్ని పోగొట్టుకున్న మన జీవితాలు ఆయన యొక్క రక్షణ వస్త్రం ఇవ్వాలని లోకానికి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రకటించిన మొట్టమొదటినే చేశాడు, మార్పు చెందండి అన్నాడు. మార్పు చెందడం అనేది దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు ఎవరు? యేసయ్య. అందుబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేయాలంట? తన మహిమను పొందుకొని వచ్చాడు. తన మహిమను పొందుకొని వచ్చిన తర్వాత ఆయన ఎవరు కూడా దేవుడిగా ఎవరు భావించడం లేదు, ఎవరు దేవుడిగా ఆయన ఎవరు గుర్తించడం లేదు. అందుబట్టి ఆయన ఈ లోకంలో మన వరకు ఎంతగా శ్రమ పడుతూ వచ్చాడు. ఆ మాటను బట్టి మనం చూసినప్పుడు ఈ లోకంలో ఆయన అనేక శ్రమలు పొందిన ఈయన మన కొరకు ఎన్నో శ్రమ పొందాడు. అయితే దేవుని యొక్క మహిమైశ్వర్యం పొందగలిగిన మహనీయుడైన దేవుడే ఈ లోకానికి వచ్చి ఈ లోకానికి ఆయన వచ్చి మనకు రక్షణ ప్రకటించడానికి ప్రారంభించాడు. అందుకంటే మార్పు చెందండి, మార్పు చెందండి. అయితే మార్పు చెందితేనే మనిషి యొక్క మార్పు చెందిన వాడి రక్షణ పడతానని దేవుని యొక్క చిత్తమైనది. అందుకంటే మానవుని యొక్క ఆయన రూపురేఖను మార్చడానికి పరలోక రాజ్యాన్ని కట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకంటే ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతున్నది అంటే చూడండి, ఆయన యొక్క దేవుని యొక్క క్రీస్తు యేసు కలిగినది మనసును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానత్వము కలిగిన వాడు ఎవరు? యేసు ప్రభువు తన మహిమను పొందుకున్నాడు కదా. అందును బట్టి ఎప్పుడైతే ఇప్పుడు ఆదాముకు సరిపడి ఈయనైపోయాడు, అందును బట్టి ఆయన యోహాను లూకా సువార్తలో 15వ అధ్యాయంలో 10వ వచనంలో మనిషి కుమారుడు అంటారు. అందుకంటే ఆయన పరిపూర్ణంగా యేసయ్య మనిషి అంటే మనిషిగా ఈ లోకానికి వచ్చినట్టు మనిషిగా ఈ లోకానికి వచ్చి మహిమగల రాజ్యానికి మానవుడు చెందుతున్నాడు. అందుకంటే ఆయన ఏం చేశాడు? దేవునితో సమానంగా విడిచిపెట్టకుండా వాక్యం ఎంచుకోలేదు, కానీ మనుషులు పోటీగా ఉండి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తినిగా ఈ లోకానికి ఎందుకు మహిమను పోగొట్టుకున్న ఆదాము కలుసుకొని, అంటే మనకు ఏ రక్షణ అన్నాడు? జీవాత్మను ఏ పొందితే తనలోని పొందినడో ఆ జీవము ఆత్మ మనలో ఉంది కనుక, ఈ ఆత్మ మనలో ఉంది కనుకనే మనము మంచి శరీరాన్ని పరిచయం చేస్తున్నాము. ఆ జీవాత్మ పరిచయం చేసినప్పుడు జీవము గల ఆత్మ దేవుని లోకంలో మనం జీవించిన కాలము ఈ లోక యాత్రను ముగించిన తర్వాత తిరిగి తండ్రి ఆ ఆత్మ మనలో ఉంది కనుకనే దేవుడు తిరిగి తన మహిమను పొందుకొని ఆయన లోకానికి వచ్చి రక్షింపబడండి అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఆయనలో ఉన్న ఆత్మ జీవాత్మ మనలో కూడా ఉంది. అందుకంటే యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో లోకంలో ఉన్న వాడికన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు చెప్తుంది. గొప్పవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ యొక్క దేవుడే. ఆ పరిశుద్ధాత్మ యొక్క దేవుడు ఆలాపడుకొని ఆ ఇంతవరకు మన అందరిలో కన్యకత్వంలో జన్మించిన ప్రతి ఒక్క మానవుడికి ఆ జీవం ఉంది కనుకనే ప్రాణంలో ఉన్న ఆత్మ
తండ్రి ఏమట ఆ, అక్కడ అనుగ్రహించిన వారు ఆ, నీవు నాకు అనుగ్రహించిన ఆ, చూడమని కోరుతూ కోరుతున్నాడు. జగతి పురాణం వేయబడకముందే నీవు నన్ను ఎవరన్నారు ఇక్కడ తన మహిమను పొందుతున్నాడు కాబట్టి తండ్రిని వేడుకుంటున్నాడు. ఎందుకు ఈ మహిమను పొందుతున్నాడంటే దేవుడుగా మన మధ్యలోకి వచ్చిన దేవుడు చూడలేము, మనం పరలోక రాజ్యానికి పోలేము. కాబట్టి తన మహిమను పొందుతున్న దేవుడే ఈ లోకానికి వచ్చి మనకు ఈ మాటలను వివరిస్తూ చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే పరలోకం యొక్క రాజ్యాన్ని మనం చేరాలని. అందుకంటే ఆయన రచన మీద యోహాను సువార్త 12:23 ఆ మాటలు చెప్పబడుతున్నాడు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి సాగు పుట్టిన ఎడల అది ఒడిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. అంటే ఈయన యొక్క మహిమను పొందబోతున్నాడు. అంటే మహిమను పొందగలుగుతున్న దేవుడు మానవులను ఆయన నచ్చిపోలేదు. ఎందుకు ఇన్ని రోజులు ఆయన మహిమను వదులుకున్నాడంటే నీతో నాతో మనందరి సమాజంలో చేసి ఆయన ఆకలి ఉన్నప్పుడు తిన్నాడు. ఆయన వేదన బాధ కలిగినప్పుడు రాజు కన్నీరు పెట్టి ఏడ్చాడు, నిద్రపోయాడు. ఆయన అన్ని మనతో పాటు ఖర్చు చేశాడు. ఎందుకంటే ఆయన పరిపూర్ణంగా శరీరంగా మానవునిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఆయన మహిమ పొందవలసిన సమయం వచ్చింది కదా, ఆయన మహిమ పొందబోతున్నాడు. అందుకని యోహాను సువార్త 17:5 చెప్తుంది మాట, తండ్రి ఏమంట లోకము పుట్టక మునుపే నీ యొక్క నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను మహిమపరచు. ఎందుకంటే సమయం అయింది. మానవుడిగా ఆయన యోగానికి వచ్చి కన్యమానిగా గర్భవతి జన్మించి మానవునికి నేనే మార్గము సత్యము జీవమని చెప్పాడు. చెప్పి ఆయన యొక్క తండ్రి మహిమపరచవలసిన సమయం వచ్చింది కదా, ఆయన యొక్క శరీరంతో ఆయన బతుకున్నాయన మహిమ పొందబోతున్నాడు. మహిమ పొందే సమయంలో తండ్రి నీ యొక్క ఏ మహిమ ఉన్నదో ఆ మహిమలో నన్ను ఇప్పుడు మహిమపరచాలంటే దేవుడు మనుషులకు కూడిన విడవాడు వేరేస్తున్నాడు. అప్పుడు ఆనాడు దేవుడికి ఏదైనా విడవాడేదో ఈనాడు ఆయన అన్ని జీవితాల నెరవేర్చి మానవుని పరలోక రాజ్యాన్ని చూపించి అంటే ఉపమానాన్ని చదివాడు. అన్ని చెప్పి ఆయన ఏంటంటే ఆయన నెరవేర్చి తిరిగి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన తన దేవుడు ఆయన ఆరోపణ పోతున్నాడు. అందుకంటే మనకు ఎవరికి అనిపించాలంటే ఆదరణకర్త అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చిపోయాడు. ఆ పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా మనకు తోడుగా ఉంది. ఎందుకు ఆదరణకర్తగా ఉన్నదంటే మనకు సంభవించినది ఏదైనా దాన్ని సంభవించకుండా మనకు కాపుదలలో చెప్తున్నాడు. అందుకంటే అక్కడ యోహాను సువార్తలో 26:14 17 14 యోహాను సువార్త 20 ఆమె ఈ మాట చెప్పి ఏమంట ఆమె ఈ మాట చెప్పి ఏమంట వెనుకకు తిరిగి కానీ యేసు అమ్మా నీవు ఎందుకు చేస్తున్నావు అని చూస్తూ అని అడగలా. ఆమె ఆయనతో తోటమాలని అయ్యా
జరుగుతుందని చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే దేవుడు పాపిష్టి జనులైన చేత చిక్కి ఆయన కొట్టబడి ఆయన మరణించి ఇది ఆయన లేచి మహిమ పొందబోతున్నాడు. అటువంటి 16వ వచనం చూస్తే యేసు ఆయన చూసి మరియా అని పిలిచాడు. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎట్టి భాషలో రబ్బుని అని పిలిచాడు. ఆ మాటకు బోధకుడికి అర్థం. యేసు ఆటలో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టవద్దు అన్నాడు. ఎందుకు ఇప్పుడు ఈయన ఎక్కడ ఆయన మహిమ పొందాడు, మహిమ పొందబోతున్నాడంటే ఈ లోకంలో ఉన్న గురించి అంటే దేవుని యొక్క దైవత్వంలో ఆయన పొందబోతున్నాడు. మనిషిగా ఈ లోకంలో శిష్యులతో ఉన్నాడు. వారు చేయబడుతున్నారు, ఆయనతో పాటు నడిచినారు, వాళ్ళతో పాటు పట్టుకున్నాడు, వాళ్ళతో పాటు ఆగబడుతున్నాడు, తిన్నాడు, లేచాడు. అయితే ఇక్కడ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మహిమ పొందబోతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను నా తండ్రి దగ్గర వెళ్ళిపోతున్న కనుక నీవు నాకు ఉండవద్దు అన్నాడు. ఎవరితో? మధ్యదేవి మధ్యలో దేవుడికి స్తోత్రం. అంటే ఎప్పుడైతే ఆదాము దేవుడికి సంబంధం లేకుండా అక్కడ మహిమల అవసరాన్ని పోగొట్టుకున్నాడో దేవుడు తన మహిమను పొందుకొని ఈ లోకానికి వచ్చినాడు. మానవునిగా జీవించి మానవునిగా ఉండి కష్టాలలో శ్రమలలో మనకు తోడు మీదగా ఉండి ఆయన ఆదరణకు తిని ఆహారం తిని నిద్రపోయాడు. శిష్యులతో తన జీవిత యాత్రను గడిపాడు. 33 సంవత్సరంలో ఆయన 3 సంవత్సరాల రాజ్య సువార్తను ప్రకటించాడు. తిరిగి ఆయన దుష్టుల చేత చిక్కబడి కొట్టబడి మరణించి ఆయన తిరిగి పునరుద్ధరణ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, ఇక్కడ నేను తండ్రిలో వెళ్ళిపోతున్నాను, నీవు ముట్టవద్దు అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? దేవుడు దేవుడుగా ఆయన వెళ్ళిపోతున్నాడు. నీవు నాకు ఎవరు చూడలేదు, నన్ను ఉండలేదు, అప్పుడు మాత్రం నా దగ్గర ఎందుకంటే ఈ మధ్య అప్పుడు అచ్చుపోయేది. అందువల్లే నీవు నా దగ్గర రావద్దన్నాడు. ఎందుకు? అంతకుముందు ఏసే దగ్గరికి ఈ మధ్య పోయేది, ఈ మధ్యలో అందువల్లే నీవు మధ్య దగ్గరికి వస్తుంటే వద్దు అన్నాడు. అంటే దేవుడు ఈ లోకంలో అందరికి చెప్పి ఆయన లోకానికి వచ్చి వెళ్ళిపోతున్నాడు. మానవుని కథ చూపించాడు. ఎందుకు రక్షణ పొందాలని చెప్పాడంటే రక్షణ పొందండి, రక్షణ పొందిన దేవుడు రాజ్యానికి వెళ్ళిపోతాడు. అందుకంటే ఆయన తన ప్రాణం పెట్టకు తిరిగి తీసుకుని తండ్రి వల్ల ఆయన ఆత్మబుద్ధులుగా చూస్తున్నాం. అందుకంటే ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానాన్ని గురించి మనం ప్రార్థిస్తాం. చూడండి, చెప్తాడు మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? పరలోకానికి సంబంధించిన మాట ఉంది ఇక్కడ. ఏమని చెప్పాడు ఆ మాట చూస్తున్నాం చూడండి. 22వ అధ్యాయం మొదలు చూస్తే అక్కడ ఆయన ఉన్నాడు. ఏం చెప్పాడని యేసు వారితో ఉత్తరించాను, ఇది ఉపమానంగా ఇతరులను పరలోక రాజ్యం యొక్క కుమారుని పెళ్లిళ్లకు యొక్క రాజు పేరు ఎక్కడను భూలోకానికి సంబంధించింది కాదండి, భూలోకానికి సంబంధించింది కాదు. అందుకంటే యేసు ప్రభు ఉపమాన రీతిలో ఈ లోకంలో ఎంతైతే జరుగుతుందో, ఎవరైతే జరుగుతుందో అదే విధంగా పరలోక రాజ్యం యొక్క దేవుడి కుమారుడు పెళ్ళేక పరిపాలనలో బిందు ఉంది. ఆ బిందు శాలలో నీవు నేను చేరాలని యేసు ప్రభు యొక్క ఉపమాన రీతిలో చెప్పాడు. అయితే కొందరు అబద్ధాలు చెప్పి తప్పించుకుంటూ వెళ్ళిపోయారు. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే 8వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్టయితే అప్పుడు అతను పెళ్లి మీద సిద్ధంగా ఉన్నది, పిలువబడిన వారు పాల్గొన్నారు. ఎందుకంటే ఎందుకు ఈ పిలువబడినదంటే మనం ఎవరైనా మన వివాహం చేసేటప్పుడు తన బంధువులు మాత్రం పిలుస్తున్నారు, అందరినీ పిలిచారు. ఎవరైతే పెళ్లి చేసినప్పుడు తన కుమారుని పెళ్లినప్పుడు తన బంధువులు మాత్రం పిలుస్తున్నారు, బంధువులను పిలిచారు. అందులో బట్టి పెళ్లి మీద సిద్ధంగా ఉన్నది పిలవడం కొందరు మాత్రమే. కొందరు అంటే తన బిడ్డలైన వారు. అదే మనం చూసినట్లయితే ఇక్కడ యోహాను సువార్తలో చెప్పబడిన మొదటి అధ్యాయంలో మొదటి ఇక్కడికి వస్తాము. యోహాను సువార్త
చూస్తే ఆ దాసుడు వాళ్ళు కొంతమంది కొట్టినారు, చనిపోయినారు, తిరిగి వాళ్ళ సొంతమైన పోయి మళ్ళీ పోయి ఈయన దండలు పిలిచి వాళ్ళ సర్వనాశనం చేసి తిరిగి మళ్ళా పోయి వాళ్ళని పిలిచి, ఎందుకంటే కొట్టిన విలువలను కోడలను కోసి సిద్ధంగా దండలు పిలుస్తున్నాడు. అయితే ఈ 10వ వచనంలో ఆ రాజమార్గంలో పోయి చెడ్డవాళ్ళని మంచివాళ్ళని అందరినీ పిలుపుకోని చెప్పాడు. వల్ల పిలిచిపోయినప్పుడు అందరినీ పిలిచాడు. పిలిచిపోయినప్పుడు అక్కడ వచ్చి అందరూ వచ్చి కూడుకున్నారు. కానీ కూడా 11వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. ఏమని చెప్తున్నాడు? రాజు కూర్చున్న వాడు చూడలోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకుని చూసి, స్నేహితుడా ఏమట ఇతను ఎందుకు చెప్తున్నాడన్నమాట? ఇప్పుడు ఒకవేళ ఎవరైనా రాజు ఆ పెళ్లి మీద చాలా మీటింగ్లో వచ్చినప్పుడు ఇతను ఏం చెప్తాడు? ఇతని దగ్గర పెళ్లి వస్త్రం లేదట. పెళ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చాము అంటే, ఇతను బతిలో ఉన్నప్పుడు ఒకటి ఎవరైనా మెండలో ఎవరి దగ్గర వచ్చినట్టే వాడు మన బతిలో కూర్చొని సరా అరే ఎవరైనా బేటీ వెళ్తారు. అది ఆమె రాజు వచ్చాక ఇదే వెయ్యంతో పరిపాలన పర్వతరాజంలో జరుగుతుంది కనుక ఈ లోకంలో యేసును అంగీకరించి రక్షణ పొందితేనే ఏదో వస్త్రాన్ని ధరించుంటే ఆ రాజ్యంలో పెళ్లి మీద ఒప్పుకుంటాము. ఈ రాజ్యంలో అయ్యేదానికి నీవు రక్షణ వస్త్రం లేదు, ఈ పెళ్లి వస్త్రమే లేదు ఇక్కడ, ఈ పెళ్లి మీద కూడా అధికారానికి ఎక్కడది అని చెప్పి వాడు ఎక్కడ చూపించాడు? ఏం చెప్పాడు కదా? తన భక్తులను పిలిచి ఇతని కదా భక్తులు కలిసి కాలు చేతులు గురిగట్టి ఎక్కడ వచ్చాక చీకటి గదిలో. చీకటి గది ఎందుకు వచ్చారు? ఇతడు పెళ్లి వస్త్రం లేకుండా ఉన్నాడు. అంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్న మన శరీరానికి ఈ వస్త్రాన్ని మనం ధరించుకున్నాం. కానీ దేవుడు ఇచ్చిన జీవాత్మ మనలో ఉంది కనుక ఆ ఆత్మకు దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచము అంటే రక్షణ వస్త్రము, ప్రశస్తమైన వస్త్రము, పెళ్లి వస్త్రము, తెల్లని వస్త్రము, ఏదో వస్త్రము మనము ధరించుకోవాలి. రాజు అక్కడ భూలోకంలో జరిగే పెళ్లి విధులు పరలోక రాజ్యంలో ఇదే జరుగుతుంది. ఆ రోజు నీవు రక్షణ వస్త్రం లేకుంటే నువ్వు రాలేవు. అక్కడ పాతాళంలో దిగిపోతామని చెప్పి యేసు ప్రభు మొట్టమొదటి సువార్త మారు మనసు పొందండి అన్నాడు. ఎందుకంటే మారు మనసు అనేది చాలా పెద్దదనేది కాదు. ఎందుకంటే మన జీవితంలో మన ప్రభు అంకితమై ఉన్నప్పుడు మనము ఆయన ఇష్టంగా ఉండవచ్చు. కానీ ఒకళ్ళు ప్రశ్న చేస్తాను చాలా సార్లు ఈ మాటలు చెప్పినప్పుడు వాళ్ళు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఆ మాట గురించి నిజమేనయ్యా అన్నారు. ఎందుకు ఈ మాట అంటే మనం జీవితంలో మార్పు చెందకపోతే పరలోక రాజ్యాన్ని మనం చేరలేము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం బయటపడదని చెప్పకపోతే పురిటినప్పుడు మన కూడా తన తల్లి కావాలదా? కాలేదు. ఒక స్త్రీ ఒక పురిటినప్పుడు మన కూడా తల్లి కావాలంటే కాలేదు. కాబట్టి పురిటినప్పుడు కనాలంటే ఆ మాట మనం చూసినట్టయితే తన బిడ్డను కనేటప్పుడు తన ప్రాణాన్ని ఎదిరించాలి. తన ప్రాణం లెక్క చేయకుండా తన బిడ్డ కొరకు ఎదురు చూస్తుందా తల్లి. అందుకని ఈ మాటలతో పద్యరాజ్యాన్ని చెప్తుంది. అందుకని ఆ మాట చూసినప్పుడు ఆ మాట మనం బయటపడుతుంది. కాబట్టి ప్రేమించి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సామాన్యమైన అసాధారణమైనది కాదు. కాబట్టి దేవుని వాక్యంలో మనము మన వినికిడిలో మనము జీవించుకొని ఆ ప్రకారం ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. చూడండి యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఇక్కడ మాట చెప్పబడుతుంది. 16వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 16:21 స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడ్డ వచ్చిన కనుక ఆమె వేదన పడను. అయితే శిశువు పుట్టగానే లోకం పొందుకున్నారు పుట్టిన సంతోషం చేత ఆమె వేదనను జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకు? 9 నెలలు తన జీవితంలో ఎంత పడడానికి మాట ఎంత ఆమె ఆ బిడ్డను తినడానికి ఎంతగానో ఆమె మార్పు చెందుతూ ఉంటుంది. కానీ ఈ మాట దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు. ఒక బిడ్డను కనాలంటే తల్లి మార్పు చెందుతుంది. రక్షణ పొందడానికి ఎందుకు మార్పు చెందకుండా ఉన్నాడు? పరలోక రాజ్యం నీకు వద్దా? పరలోక రాజ్యం
మనం రుణస్థులమైన వాటి మన జీవితాల్లో సంపూర్ణ మార్పు చెందిన వారిని దేవుడితో మన జీవితాన్ని దేవుడి యొక్క వాక్యం చెప్పబడుతుంది. దేవుడి పొడవాన్ని